చాలామంది అమెరికాకి వచ్చి 3 to 5 yearsలో ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ రిటర్న్ అవ్వరు. వై? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ 5 stages. Stage 1, 1 to 2 years, full of excitement, clean cities, fresh air, peaceful roads, సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కరప్షన్ ఆల్మోస్ట్ లేదు, ఇట్ ఫీల్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. నౌ స్టేజ్ 2, 2 to 3 years. అసలు ఏంట్రా మనుషులు బయటకు వచ్చి మాట్లాడారు, ఇక్కడ డెస్క్ దగ్గర లంచ్ చేస్తారేంట్రా, ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవచ్చు కదరా, లోపల పెట్టుకుని ఏడుస్తారేంట్రా, అసలు ఏంట్రా మనుషులంతా ఎలా ఉన్నారు ఇక్కడ, ఎవ్రీవన్ ఈస్ బిజీ, నో సోషల్ లైఫ్, నో వన్ ఈస్ రెడీ టు షేర్ ఎనీథింగ్ విత్. అప్పుడు అనుకుంటాడు 1 year సేవింగ్ చేసుకొని వెళ్ళిపోదాం అమ్మ, అసలు అయితే లేదు ఇక్కడ ఉండడం, ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు ఇండియా ఫర్ షూర్. స్టేజ్ 3, 3 to 5 years. మా ఎంప్లాయర్ పర్మ అప్లై చేశారా, I-140 అప్రూవ్ అవ్వగానే వెళ్ళిపోతా, ఎందుకంటే ఫ్యూచర్లో నా మైండ్ చేంజ్ అయితే మళ్ళీ ఇఫ్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ ఐ నీడ్ దిస్ కదా, సో ఐ విల్ జస్ట్ వెయిట్ ఫర్ దిస్ అండ్ ఐ విల్ రిటర్న్ బ్యాక్. స్టేజ్ 4, 5+ years అయిపోతుంది, కంఫర్ట్ జోన్లోకి వచ్చి ఉంటాడు, మైండ్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇండియాకి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నామమ్మా, ఎందుకంటే కిడ్స్ ఎడ్యుకేషన్, లైఫ్ స్టైల్, కంఫర్ట్ ఇదంతా అక్కడ నేను చేంజ్ అవ్వగలుగుతానా లేదా అని నాకు డౌట్ ఉంది, ఐఎమ్ జస్ట్ థింకింగ్ వెదర్ టు మూవ్ ఆర్ నాట్ అని అనుకుంటాడు. స్టేజ్ 5, వెరీ ఫ్యూ పీపుల్ రిటర్న్ టు ఇండియా, మోస్ట్లీ బికాస్ ఆఫ్ పీస్ ఆర్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టే బ్యాక్ హియర్ బికాస్ ఆ ఇండివిజువల్ లైఫ్కి, లైఫ్ స్టైల్కి చాలా అడాప్ట్ అయిపోతాడు అండ్ వెళ్ళడం అంతా అవ్వదు ఇంకా బేసిక్గా, హీ కాంట్ మూవ్, సో ఇక్కడే సెటిల్ అయిపోతాడు. ఎండ్ ఆఫ్ ది స్టోరీ. బట్ నౌడేస్ ట్రెండ్ ఇస్ గెటింగ్ చేంజ్డ్. చాలామంది ఇండియాకి రిటర్న్ అవుతున్నారు, ఎందుకంటే ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, పీస్ ఇంపార్టెంట్.